అలా ముగ్గురిని చంపేసిన తర్వాత మేము ఆ లావుపాటి వ్యక్తిని పొడిచి చంపేశాము. పిచ్చివాడు వాడు మా మీదకే వచ్చి పడ్డాడు. ఇక మేము పొద్దున దాకా వాడి కింద కదలేక పడుండాల్సి వచ్చింది. నిజం రాణా గారు, ఇంతవరకు మేము ఎంతో మంది రాజుల్ని రాజపుత్రుల్ని కలిసాం. మీరు వారందరికంటే వేరుగా ఉన్నారు. రాజపుత్రులు ఎప్పుడు రాజపుత్రులే కదా. వారు వేరుగా ఉండటం ఒకేలా ఉండటం ఏంటి? అందరూ ఒకేలా కదా ఉంటారు. మీకు అర్థం కాదులేండి. మీరు ఉన్న ఎత్తు నుండి చూస్తే మీకన్ని మార్గాలు బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ ఆ మార్గంలో ఎన్ని ముళ్ళున్నాయో అది ఆ మార్గంలో నడిచేవాడికి మాత్రమే తెలుస్తుంది. మేము అనుకోవటానికి మాత్రమే ఒక రాజపుత్రులం, కానీ రాజకుమారులం కాదు. మా అమ్మ మా నాన్నగారి భార్య కానే కాదు. నన్ను కనేటప్పుడు ఆవిడ చనిపోయింది. ఇక తండ్రి అంటారా? ఆయన ప్రవర్తనని బట్టి చాలా మందికి అసలు మాకు ఆయనకున్న సంబంధమే తెలియదు. మా కుటుంబం సవతి తమ్ముళ్ల ముందు మేము అందరి ముందు బిగ్గరగా అరిచి చెప్పేవారం, ఇలా చూడండి మా నరాల్లో కూడా ఆ తండ్రి రక్తమే ప్రవహిస్తోంది అని. ఆ తర్వాత ఏం జరిగింది? మీ తమ్ముళ్ళు మిమ్మల్ని రాజకుమారుడిగా గుర్తించారా? లేదు. చాలా మొండిగా ఉండేవారు వారందరూ. ఉండేవారా? అవును మరి. వారిప్పుడు ఈ ప్రపంచంలోనే లేరు. ఓ, ఎలా? ఎలానా? ఇందాకే ఆ ముగ్గురితో పాటు ఆ లావుపాటి వ్యక్తితో మాకు జరిగిన గొడవ గురించి చెప్పాను కదా. వారందరూ మా సవతి తమ్ముళ్లేనండి. మేము వారందరినీ చంపేశాం. ఏ వ్యక్తి అయితే రాజ్యం పొందడానికి తన తమ్ముళ్ళని చంపేశాడో అతను మమ్మల్ని ప్రాణాలతో ఎందుకు వదిలేసినట్టు? మీతో మేము యుద్ధానికి ముందే ఓడిపోయాం. మాకు తెలిసిపోయింది. అది మీ దగ్గర ఉన్నదాన్ని మేము ఎప్పటికీ పొందలేమని. అంటే ఏమిటి? కుటుంబం రాణా గారు, కుటుంబం. మీ దగ్గర ఎంతో ప్రేమను పంచే కుటుంబం ఉంది. వారి కళ్ళల్లో మీకోసం పడే బాధ చూసినప్పుడు మాకర్థమైపోయింది, కేవలం మీ మీద యుద్ధంలో గెలవటం వల్ల మాకెలాంటి విజయం లభించదని. విజయులమై తిరిగి వెళ్తే మాతో పాటు ఆనందించేవారు ఎవరున్నారని. మేము బ్రతికినా చచ్చినా ఎవరికి ఎలాంటి సంబంధము ఉంటనే ఉండదు. మాకెవ్వరూ లేరు రాణగారు. ఈ స్నేహితుడు ఉన్నాడుగా, మేము మీ కుటుంబాన్ని అయితే ఇవ్వలేం, కానీ మీరు మా కుటుంబంతో సమయం గడపడానికి తప్పకుండా ఆహ్వానించగలం. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
కాల్చుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.